మేమందరం మొదటి ముద్ద పెట్టాం, నువ్వు ఒక్కదానివే సోలోగా మిగిలిపోయావే. అదే కదా నా బాధ. పిన్ని గారికి మేం పెడతాం. నేను నీకు పెట్టాలా? పెట్టవే, లేదంటే ఏడ్చి చేస్తుంది. అత్తయ్య, మేం కూడా తినిపిస్తాం. అమ్మో, వీళ్ళ ప్రేమ చూస్తుంటే నేను మారిపోయేలా ఉన్నాను. అస్సలు మారకూడదు. ఏమైంది, ఏడుస్తున్నావు? ఏం లేదు, కంట్లో ఏదో నలక పడింది అంతే. నువ్వు ఒంటరిదానివి కాదత్తయ్య. నీకు మామయ్య లేకపోవచ్చు, కానీ ఈ కుటుంబం అంతా ఉంది. అవునే, అమ్మా నాన్నల తర్వాత నువ్వే ఇంటికి పెద్దదానివి. మేమంతా నిన్ను సరదాగా ఆట పట్టించినా నువ్వంటే మా గౌరవమే. నువ్వే ఏదో కూళ్ళంతా మనసులో పెట్టుకుని ఇదిగో ఈ కోర్టుతో కలిసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటావు. నో నెగటివ్ కామెంట్స్. అందరూ హ్యాపీగా భోజనం చేయండి. ఇకపై మనందరం కలిసి హ్యాపీగా ఉండాలి. మన మధ్య ఎగో క్లాషెస్, ఎక్కువ తక్కువ అని ఏమీ ఉండకూడదు. మనది ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి ఆస్తి. ఇంట్లో అందరికీ హక్కులు, అధికారాలు ఉన్నాయి. ఎవరికి ఏం కావాలన్నా తీసుకోవచ్చు, ఏ పని చేయాలనిపించినా చేయొచ్చు. మనందరం కలిసి ఉండాలి అనేది అమ్మా నాన్న కోరిక. మనం కలిసి ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనలో మనకి గొడవలొద్దు, ఏదైనా షేర్ చేసుకుందాం. ఇలాగే మనసు విప్పి మాట్లాడుకుందాం. మన శరీరాలు వేరు కావచ్చేమో కానీ మనందరి మనసులో ఒకటై ఉండాలి. మీలో ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే మొహమాట పడకుండా చెప్పండి. అన్నయ్య, వదిన, మీరే ఫస్ట్ మాట్లాడండి. మేం చెప్పాల్సింది ఏమి లేదభి. నువ్వు వసు బాగుండాలి, ఈ కుటుంబం అంతా కలిసి ఉండాలి. దేవుణ్ణి కూడా మేము అదే కోరుకున్నాం. కష్టకాలంలోనే మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఏ లోటు రానివ్వలేదు. ఇప్పుడు మేం వేరే అడగాలా? మీ ఇద్దరి మంచి మనసుల వల్లే మళ్ళీ మనకి మంచి రోజులొచ్చాయి. అఖిల్, హారిక, పెన్నిగారు, మీరు కూడా మాట్లాడొచ్చు. కుంపతీసి మీ రాజాని స్టేషన్ నుంచి విడిపించి మీకు 2 పెళ్లి చేయమని అడుగుతారా ఏంటి? అభిబావ గారు, వసోకలు మిమ్మల్ని ఇక్కడే చెప్పి పాతి పెట్టేస్తారు. నేను అడగాలనుకున్నది అది కాదే, ఇంకొంచెం పప్పు వేయమని. నేను మిమ్మల్ని ఏం అడగనన్నయ్యా, కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు నేను ఎన్నో తప్పులు చేశాను. అన్ని తప్పుల్ని క్షమించి నన్ను మీ సొంత కొడుకులా చూసుకున్నారు. ఇకపై మీరు బాధపడేలా ఏ పనులు చేయనని అన్నం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదో చిన్న రిక్వెస్ట్ ఉంది బావగారు.
ఏంటమ్మా అది? ఆ, మనం మళ్ళీ సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నామా? చేస్తే నేనే మేనేజర్. తప్పకుండా హారిక, నువ్వే మేనేజర్వి, నేనే అసిస్టెంట్ మేనేజర్ని. మాది కూడా ఒక రిక్వెస్ట్ ఉంది. చెప్పండి మరి. ఎవ్రీ మంత్ మమ్మల్ని ఇలాగే పిక్నిక్ తీసుకెళ్లాలని. అలాగే సినిమాకు, పార్క్కి కూడా తీసుకెళ్ళాలి. షూర్. నువ్వేం అడగవా బన్నీ? నాకేం కావాలో మా మమ్మీ డాడీలకు తెలుసు. నేను అడగకుండానే అన్నీ ఇస్తారు. అందుకే నేనేమీ అడగను. ఇంకా నేనే నా చెల్లెలకి ఏం అడిగినా ఇస్తాను. నువ్వు సూపర్ రా బన్నీ. నువ్వు మా మరో అభి అనేవి. ఆంటీ, మీరు ఏదైనా అడగాలనుకుంటే ఇప్పుడే అడగండి. కడుపు నిండా తినేశాను. పెరుగు తప్ప నాకు ఇంకేం వద్దు. నువ్వు నీ తిండి గోల. సరిగా వేసుకోవే, వేసుకో, వేసుకోవే. పోయి పోయి పోయి. ఇంకొంచెం ఇంకొంచెం రా. పోయి పోయి పోయి. చాలు. అన్నం కూరలు ఇంకా మిగిలిపోయినట్టున్నాయక్క, ఎవరికైనా పెడదామా? అందరూ వనభోజనాలకే వచ్చారు వసు. ఎవరి భోజనం వాళ్ళు తెచ్చుకునే ఉంటారు. తినకుండా ఎవరుంటారు చెప్పు? మిగిలిన ఫుడ్ని ప్లేట్లో పెట్టండి. ఎవరైనా ఉంటే దాని ప్రసాదంలో పెట్టచ్చు. ఏంట్రా అభి మన వైపే చూస్తున్నాడు? వసుగారు, ఏంటండి? అక్కడున్న వాళ్ళిద్దరిని చూడండి. వాళ్ళు బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. మన దగ్గర మిగిలిన ఫుడ్ వాళ్ళకి పెడదాం. మీరు వెళ్ళి వాళ్ళిద్దరికి 2 ప్లేట్స్లో అన్నీ పెట్టుకొని తీసుకురండి. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం ఇద్దాం. అలాగే వాటర్ కూడా తీసుకురండి. ఒరే, మనల్ని చూపించేది చెప్తున్నాడు రా. డౌట్ ఇచ్చిందేమో. రై, త్వరగా కార్ స్టార్ట్ చేయరా. అలాగే, త్వరగా స్టార్ట్ చేయి. త్వరగా రై, త్వరగా స్టార్ట్ చేయరా. మీరు భోంచేశారా? ఒక్క నిమిషం. వదినా, వసుగారు తీసుకురండి. కడుపు నిండా తినండి. మొహమాట పడకండి. ఇంకా కావాలంటే అడగండి. పదండి వదినా. మనం వీళ్ళని చంపాలని వస్తే వీళ్ళు మనకు భోజనం పెట్టారేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళు మనకి భోజనం మాత్రమే పెట్టారు, కానీ చలపతన్న మనకు చాలా డబ్బులు ఇస్తా అన్నారు. ఆ అన్న చెప్పిందే చేద్దాం. ఏంటండి చూస్తున్నారు? ఇది ఎవరు రాశారు వసుగారు? నేనే. లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు రాశాను. అప్పుడు నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చూసారుగా. చెట్లతో పుట్టతో మీ ప్రేమ గురించి చెప్తారు కానీ నాతో చెప్పరన్నమాట. మీతో మళ్ళీ చెప్పాలా?
ఒక్కొక్కసారి చెప్పాలి వసు గారు. చెప్పకపోతే అర్థం చేసుకోలేరా? ఇప్పుడు అర్థమైందిలేండి. హ్యాపీగా ఉంది. నేను కూడా హ్యాపీ. సూపర్ అండి. పిక్నిక్ ప్లాన్ నెరవేరింది. అందరం కలిసి హాయిగా మాట్లాడుకున్నాం. ఇద్దరు సపరేట్గా దొరికారా, ఇదే మంచి టైం. వాళ్ళని గుద్ది చంపేద్దాం. అవును, ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ ఛాన్స్ రాదు. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. మరి పదా. మన చలపతన్న లవర్ అడ్డు వచ్చిందేంట్రా? బ్రేక్ పడట్లేదురా, బ్రేక్ పడట్లేదు. హారిక, హారిక తప్పుకో, తప్పుకో హారిక. అఖిల్, అఖిల్, అయ్యో అఖిల్, అఖిల్, ఆగ్రా. అఖిల్, 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 ఏం కాదు, నీకేం కాదు. అఖిల్ లేవరా. అఖిల్, అఖిల్ లే, ఏం కాదు, నీకేం కాదు. అఖిల్, అఖిల్, అనే హాస్పిటల్ తీసుకెళ్దాం, పదండి త్వరగా పదండి. అఖిల్ నీకేం కాదు. అఖిల్ త్వరగా పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. మూవ్. డాక్టర్ ప్లీజ్ కాసేపు వెయిట్ చేయండి. ఇప్పుడే ఏం చెప్పలేం. ఎస్ డాక్టర్. ఇంజెక్షన్ ఇచ్చాను, ఫ్లూయిడ్స్ కూడా పెట్టాం. సిచ్యువేషన్ కాస్త క్రిటికల్గానే ఉంది. మీరు ఒకసారి ఇక్కడికి రాగలరా? ఓకే డాక్టర్, ఐ విల్ మేనేజ్. ఎరా, ప్లాన్ సక్సెస్ అయిందా? ఆ అభి వసూల్ని లేపేశారా? చచ్చిపోయారు కదా?
ఏంట్రా అలా చూస్తున్నారు? త్వరగా గుడ్ న్యూస్ చెప్పండి. సారీ అన్నా, మేము యాక్సిడెంట్ చేశాం, కానీ అభి వసూలు మిస్ అయ్యారు. అలా ఎలా మిస్ అయ్యారా? మిస్ అవ్వకూడదని చెప్పాను కదా. ఆ అభి వసుకు బదులు అఖిల్కి దెబ్బలు తగిలాయన్నా. హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాడికి దెబ్బలు తగిలాయా? ఉన్నాడా పోయాడా? ఖచ్చితంగా పోతాడన్నా. బతకడం చాలా కష్టం. బ్యాడ్ న్యూస్లో గుడ్ న్యూస్ అన్నమాట. గుడ్డిలో మెల్లలా వాళ్ళు మిస్ అయినా ఆ అఖిల్గాడు పోతున్నాడు. పోన్లే, నా హారికకు వాడి అడ్డు లేకుండా పోతుంది. నెక్స్ట్ టైం గట్టిగా ట్రై చేస్తామన్నా. మీరు అదే పనిలో ఉండండి. ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఆ అభివసుల్ని లేపేయండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. అలాగే అన్నా. లాయర్ని కూడా కలిసామన్నా. నీకు త్వరలోనే బెయిల్ ఇస్తా అన్నారు. ఈసారి బెయిల్తోనే వస్తాం. నాకు బెయిల్ వచ్చి నేను బయటికి రావాలి. ఆ హారికను తప్ప ఆ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలి. ఆ హారికను పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత మా వదిన్ను చంపేసి ఆనంద్ వైశ్యుల్ని తప్పించి ఆ ఆస్తినంతా నా పేరు మీద రాయించుకోవాలి. చాలా పెద్ద కల కంటున్నాన్రా. ముందా అభివసూలు చేస్తే తప్ప నా కల నెరవేరదు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని చంపేసిరండి. అలాగేనా రేయ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా అరుస్తున్నావు? ఆకలితో ఉన్న సింహం ఇలాగే అరుస్తుంది సార్. బయటకు వచ్చాక నేనేంటో చూపిస్తాను. డాక్టర్ మా తమ్ముడు ఐఎమ్ సారీ, పేషెంట్ బాడీ ట్రీట్మెంట్కు రెస్పాండ్ కావడం లేదు. మేము ఇచ్చిన మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఏవి బాడీ రిసీవ్ చేసుకోవడం లేదు. పేషెంట్ ఇప్పుడు లైఫ్ సపోర్ట్ మీదే ఉన్నాడు. 5-6 అవర్స్ లోపు పేషెంట్ స్పృహలోకి వస్తే తప్ప తనని బ్రతికించలేం. వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బెటరా డాక్టర్? మా దగ్గర కూడా బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది అబ్రామ్. మా చీఫ్ డాక్టర్తో కూడా ఫోన్లో మాట్లాడి బెటర్ ట్రీట్మెంట్ చేశాం. బట్ పేషెంట్ రెస్పాండ్ అవ్వడం లేదు. మా ట్రీట్మెంట్లో ఎలాంటి లోపం లేదు. మేం చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం. అతను స్పృహలోకి వస్తే తప్ప బ్రతకడు, లేదంటే కోమాలోకి వెళ్ళి బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పేషెంట్ స్పృహలోకి రావాలని దేవుణ్ణి ప్రార్థించండి. దేవుడే అతన్ని కాపాడగలడు. ఇదంతా నా వల్లే. నా కోసమే అఖిల్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అఖిల్కి ఏమైనా అయితే నేను బతకను, నేను చచ్చిపోతాను. ఇక్కడే చచ్చిపోతాను. ఎంతో ఇష్టపడి ప్రేమించి అఖిల్ని పెళ్లి చేసుకున్నాను. నేను చేసిన తప్పే అఖిల్ ప్రాణాల మీదకొచ్చింది. అయినా తప్పు చేసిన నన్ను దేవుడు శిక్షించాలి, కానీ అఖిల్ని శిక్షించడం ఏంటక్క? మాతోనే ఉంటాను అని ఎందుకు ఇలా చేసావు అఖిల్? దయచేసి స్పృహలోకి రా ప్లీజ్. కమ్ బ్యాక్. ఎంత పెద్ద పని చేసావురా చిన్నోడా. అఖిల్కేం కాదు హారిక.
ఆ దేవుడు తప్పకుండా కాపాడుతాడు. ఏవండి, నేను గుడికి వెళ్ళొస్తాను. అఖిల్, హారిక జాగ్రత్త. ఆగు మమ్మీ, నేను కూడా వస్తాను మమ్మీ. రా. పంతులు గారు, చెప్పండమ్మా. అఖిల్ పేరుతో అర్చన చేయండి. అలాగేనమ్మా.